జడ్జెస్ మామూలుగా మన వాళ్ళు చాలా బాగా డాన్స్ చేస్తారు. షూటింగ్ అయిపోగానే అద్భుతమైన రీల్స్ అవి చాలా ఫేమస్ బయట. మళ్ళీ ఈ రీల్స్ కి అద్భుతమైన కౌంటర్లు మీమ్స్ కూడా పడుతూ ఉంటాయి. సో ఈ రోజు అందులోంచి కొన్ని స్పెషల్ పెర్ఫార్మెన్సెస్ మీ ముందు తీసుకొద్దాం అనుకుంటున్నాను. అందులో ముందుగా అందరికంటే చాలా అమాయకుడైన మా మణికంఠతో మొదలెడతాను. వాటరా నాన్న వస్తుంది. మణికంఠ గారి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ పెద్ద తెర మీద చూడబోతున్నాం. గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే మణి. బాగా డెవలప్ అయ్యావరా. నైనిక చర్వరి రెండమ్మా. డైరెక్షన్ యారు జిత్తు మాస్టర్. మీరు రండి మాస్టర్. సార్ మామూలుగా పెర్ఫార్మెన్స్ అయిపోగానే జడ్జెస్ జిత్తు మాస్టర్ పిల్లగా అని వస్తారు కదా, ఇప్పుడు ఏంటి సార్ దొరికిపోయినట్టు వచ్చారు? చెప్పండి, ఆ ఐడియా ఎవరిది? నమ్దే. లేదు ఇంకా ఇంకోటి ఉంది. గుర్తు పెట్టిన తర్వాత అంతా అయిపోయిందా? సార్ వన్ మోర్ సార్. అసలు ఎవరు స్కూల్ అక్కడ? నేనైతే 10 more అడిగేవాడు. నాకు చెప్పకుండా తీసాడు మేడం ఇవన్నీ. నేను వెనకాల నుంచి ఇంకో వీడియో ఉంది, తీసి పెట్టినా బయట. ఆ వీడియో వద్దు సార్. నువ్వు కంఫర్టబుల్, మిగతా వాళ్ళందరూ చూపిస్తే నువ్వు కంఫర్టబుల్ అంతే కదా. నెక్స్ట్ టైం రీల్స్ ఇంకా బాగుంటాయి. నా ప్రసాదు అబ్బా అయ్య రాజా సినిమాలో వెంకటేష్ గారి లాగా లల్లా అంటాడు. వీడియో ప్లీజ్. అభి మాస్టర్ నీళ్ళ నుంచి బయటకు వచ్చాడా? అభి మాస్టర్. ఇదంతా ఐడియా ఎవరిది? రారా నా వీర అయితే నైనిక. అయ్యి నిజం చెప్పి పడిగావు. ఈ అద్భుతాన్ని కళాఖండాన్ని చూసిన తర్వాత మీ స్పందన ఏంటి సార్? గురుగారు అంటూ. వెరీ గుడ్ అన్న. ఇలాగే వారం ఇక్కడ ఒక పెర్ఫార్మెన్స్, బయటికి వెళ్ళి 10 రీల్స్, నిండుగా లైక్స్ కమెంట్స్ తో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మా. నెక్స్ట్ ఈసారి క్వీన్ సైడ్ వెళ్దాం. హియర్ వి గో. నెక్స్ట్ వీడియో. జలపాతం నువ్వు, సెల ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? నేనేమంటానంటే ఆకలేసిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన వాడు అమ్మ అని ఒక రకంగా అంటాడు. వీళ్ళైతే డైరెక్ట్ లొకేషన్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు. అవును. ఇది ఎప్పుడు జరిగినది? మైక్ ఇవ్వండి ఆవిడకి. అక్కడ కోరియోగ్రాఫర్, డైరెక్టర్, డాన్సర్ కార్తిక్. ఓ సారీ, కార్తిక్ పేరు ఎందుకు వచ్చింది? ఐ వాంట్ టు టాక్ టు అంటే కార్తిక్ తో చేద్దాం అనుకున్నారా సాంగ్? లేదు. మరి కార్తిక్ ఎందుకు వచ్చాడు? కార్తిక్ ఈజీలీ అవైలబుల్ నేమ్. ఈజీలీ అవైలబుల్. వెరీ గుడ్ మా, గుడ్ జాబ్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. ఓకే, ఇంక దీనికి మించి ఇంకా, ఎందుకంటే మిగతా సీక్రెట్స్ తర్వాత ఉంటుంది. ఓకే, లాస్ట్ వీడియో. హియర్ వి గో. నువ్వంటే నాకు మా అదృష్టం దేవమ్మా. ఓహో, చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది.
Don't leave this fellow. Give him to the cop. Give him to the cop. వెనక అంకిత కాల్ ద కాప్స్. గురుగారు నుంచోండి ఒకసారి. రేవంత్ మాస్టర్ సార్. అంతా ఆయనే. उन्होंने बोला क्या बोला? रील करने को. హే మీరు అందరు మాస్టర్లు కంటెస్టెంట్లు మీరంతా ఏం చేస్తున్నారు? ఆయనకి మైక్ ఇచ్చి స్టేజ్కి పంపిండి ఒకసారి. ना क्या हुआ? रेवंत सर केम टू मी एंड सेड तृप्ति को कॉल करो और उसको बोलो कि रील बनाने को. तो तृप्ति ने बोला हाँ ओके ओके बनाते आ जाता. నైట్ 2 o'clock ఆఫ్టర్ 2 o'clock కూడా రీల్స్ చేస్తాడు. ఆ తృప్తి దగ్గరకు వచ్చి ఎప్పుడు చేసిండ్రో ఏమో. అంకిత వచ్చి స్టేటస్ వేసి హహహ అన్నవి వెళ్ళి చూడు ఎలా చేశారో అన్నది. ఎవరికి పంపించింది? ఆమె స్టేటస్ లో పెట్టి. ఆమె స్టేటస్ నువ్వెందుకు చూసావు? ఇక్కడతో నాకు మొత్తం క్లారిటీలు వచ్చాయి. పోను మీ ఎపిసోడ్ లో ఉంటదరా మీకు మొత్తం ఇష్కసిపాయా మీకు. ఇప్పుడురా మీరు వెళ్ళి వాళ్ళని రీల్ చేద్దామని అడిగి చూడండి. దాని తర్వాత రియాక్షన్లు చాలా అద్భుతంగా ఉంటాయి. సార్ ఇందాక ఈ పర్ఫార్మెన్స్ జరిగేటప్పుడు సోఫాలో ఆది సుధీర్ లేరు, మీరు అందరు కంగారు పడుతున్నారు కదా. యాక్చువల్లీ ఆ బాయ్స్ లో ఉన్నారు వాళ్ళు మేకప్ లో. మాస్టర్ ఇందాక మీరు వెళ్ళారా? మేము వెనకే వచ్చాం, మళ్ళీ వెనక్కి వచ్చాం. ఎలా వచ్చారు? ఇలా వల్ల పర్ఫార్మెన్స్ జరిగేటప్పుడు అక్కడ ఉండాలి కదా. అసలు ఇక్కడ నుంచి చూస్తే ఎలా ఉంటది ఈ యాంగిల్లో? అయితే అక్కడే ఉండండి. ఎపిసోడ్ అంతా యాంగిల్ ఎలా ఉంటుందో నాకు చూసి చెప్పండి. ఈడెవడు? ఏమన్నారు? మా అన్నని ఈడెవడు ఎక్కడికి? నీ మీద నమ్మకంతో వస్తున్నాను. నన్ను ఎవరైనా తాకితే నువ్వే చూసుకోవాలి. తాకడగా తన్నేయడమే. నన్ను ఎవరైనా తాకితే నిన్ను కొడతా. షూటింగ్ డిస్టర్బెన్స్ అవుతుంది. ప్లీజ్ ఇటు ఉండండి మీరు. హలో ఏంటిది? ప్లాస్టర్ ఇంకా ఆది గారు అన్నాన్ని ఎప్పటికీ మిస్ అవ్వరు. అన్న నీ కంఫర్టేగా రే మీరు చేసిన ఒకే ఒక తప్పు అన్న వెనక్కి కట్టేయటం. సుధీర్ గారు నేను ఇస్తా రండి. వస్తారా? ఇలా రావాలి. నో ఇలా రావాలి. వద్దు కావాల్సింది హక్కు. ఎలాగైనా వస్తాం. మీరు అడిగారు వచ్చాం. ఇంకెంతకు మించిన ఆప్షన్. హలో ఎక్కడికి వెళ్ళిపోతున్నా? హలో రండి. ఆవిడ మీకోసం స్టేజ్ మీకు వచ్చారు. వెళ్దామా? హగ్గిస్తా అంటున్నారు. నీకు బానే ఉంది, నాకే ఇక్కడ దాకా వచ్చి ఊరకెళ్ళడం ఎందుకు ప్రియా? ఎవరు స్టేజ్ మీద ఫస్ట్ అడుగేస్తారో వాళ్ళకి హగ్ అంట. అన్న ఈ టైంలో మనం కొట్టుకోకుండా జాగ్రత్తగా రెండు ఒకేసారి వేద్దాం. అన్న కకృతి పడకో ఒకేసారి వేద్దాం. ఒక్క నిమిషం. ఆది ఫస్ట్. ఎవరు ఫస్ట్? కాదా నువ్వు అలా పంపించేసావు. నేను ప్రియమణి గారు మాస్టర్ అడగండి ఎంతసేపు వెయిట్ చేశారు? పాపం చాలా టైం వెయిట్ చేసింది అక్కడ. అదే మహాపాపమయ్యా. ఇప్పటికే రే ఆయన ఉన్న పొజిషన్ ఏంటి, మీరు అనే మాట ఏంటి? అన్నా అంటే ఈ టైంలో హలో నన్ను అక్కడ కట్టే సోఫాలో కూర్చోండి ఇద్దరు. ఈ ఎపిసోడ్ అంతా ఒకరిని గుర్తు పెట్టుకుంటాం. అవును ఎలా కూర్చుంటా? కాదు రేపటి నుంచి తెల్లవారుజామునే వచ్చి కూర్చుంటారు ఇక్కడ గ్యారెంటీగా. బయలుదేరు అయిపోయింది. వాట్ టైమింగ్ అయితే వాట్ టైమింగ్. ఎలా అన్నారు తెలుసా మేడం? ఎందుకండి సిగ్గు లేదు ఏమీ లేదు. నూరు మూసుకొని బయలుదేరు. మీరే చెప్పాను కదా. మేము 3 పేర్లు చెప్పాము. లాస్ట్ లో ఆడి శ్రవణ్ అన్నాడు, నేను కూడా మణికంఠ ప్రసాద్ అని కూడా అన్నా. నూరు మూసుకొని బయలుదేరొచ్చు కదా. అలా కాదు మేడం, మావాడు టాస్క్ ఏమైనా ఇస్తారో అని వెయిట్ చేస్తున్నాడు. మాటలు లేవు, నూరు మూసుకుని. హలో బాస్ ఇద్దరు మన ఇద్దరిని నూరు మూసుకుని
మీరిద్దరు కూడా నూరు మూసుకొని రండి. మేము నైనికా చెప్పాం, నైనికా వచ్చి చేసింది. మనకంటే చెప్పాం కదా. అదే ఈవిడ చేత ఆల్రెడీ తిట్టించుకుంటాం, మళ్ళీ ఆవిడ చేత కూడా తిట్టించుకుంటావా? నూరు మూసుకొని వీళ్ళు వెళ్ళే సిచ్యువేషన్ కి ఓ మంచి మ్యూజిక్ ఏంటి ప్లీజ్. వెలుతురే మాసిపోయిందా మనిషికి మనసే ఒక శాపం తల వంచిన దాని అభిమానం మానవత్వమన్నావు మంచి పెంచుకున్నావు మంచితనం విషమైతే పేరు తప్పైతే గనక వాళ్ళే వెళ్ళిపోతానా? వెళ్ళిపోయారు. ఎక్కడ వెళ్ళిపోయారు? ఇక్కడ ఉన్నారుగా. ఏంటి కనీసం షూటింగ్ కూడా చూడకూడదా మేము? అవుట్ సైడర్స్ నాట్ అలౌడ్. హలో ప్రొడక్షన్, టీ కావాలంటే చెప్పి తెచ్చిస్తాను. నాకు ఒక కాఫీ కావాలి. నాకు కూడా ఒక కాఫీ మీకా? వెళ్ళి కాఫీ తీసుకురాబో. ప్రొడక్షన్ మేనేజర్ నేను. కాదే ఏదో సరదాగా అన్నామండి, ఊరికి అనేసేచ్చు కదా. సిగ్గు లేదు కానీ పొగురు చాలా ఉంది ఇక్కడ. పొగురు కాదమ్మా, పొగరు. లేదు నీదే కరెక్ట్, ఆవిడదే కరెక్ట్, మీ ఇద్దరే కరెక్ట్. అమ్మగారులే కరెక్ట్. ఆల్రెడీ చాలా మంది హార్డ్ డిస్క్ తినేస్తున్నారు, మాకు కొంచెం కావాలి. కాబట్టి లెట్స్ బిగిన్ రౌండ్ 3. సో సెకండ్ రౌండ్ విన్నర్స్ క్వీన్స్ టీమ్. థర్డ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తున్నారా? వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారా? అది ఏమంటావు, అక్కడ ఇస్తావా? ఇచ్చేద్దాం. ఎప్పుడు ఇచ్చేస్తాం అంటారు. ఎప్పుడు ఇచ్చారు? ఛాన్స్ ఆడున్నప్పుడే. ఆ కంగారులోనే మీరు ఇక్కడ వరకు వచ్చారు. ఇంకా ఓవర్ యాక్షన్ అవుతే బయట కాదు ఎక్కడోకి వెళ్తారు. వీళ్ళ వల్ల విపరీతమైన తలనొప్పి. టీ తీసుకురాబో. సో థర్డ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తున్నారా? వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారా? మేము స్టార్ట్ చేస్తాం. వెరీ గుడ్. ఎవరిని పంపిస్తున్నారు? వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాం. మేము స్టార్ట్ చేస్తున్నాం. వాళ్ళిద్దరిని కూడా ప్రొడక్షన్ లో జాయిన్ చేయండి, బెటర్. ఇప్పుడు వీళ్ళు కూడా చెప్పకపోతే పనిష్మెంట్ మేడం. అబ్బాయిలకి ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇవ్వాలి కదా. సాంబార్ చేయాలి వాళ్ళు రండి. ప్రొడక్షన్ వాళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చినారు? షూటింగ్ జరిగినప్పుడు ఎక్కడ కూర్చొని చూస్తారు. మీరేంటి అక్కడ సాంబార్లో కరివేపాకులతో వెళ్ళిపోయి. థర్డ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా? వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? మేము స్టార్ట్ చేస్తాం. ఎందుకురా తింటావు మా బుర్రలు రే. వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం. వీళ్ళు ఇది కూడా సాంబార్ కూడా కాదు, వీళ్ళు క్యారవాన్ చూసుకోవాలి. ఓకే మేము ఫిక్స్. భయ్యా వాళ్ళకి లాస్ట్ అండ్ ఫైనల్ వాళ్ళిద్దరు. ఇక్కడికి వచ్చే వాళ్ళని కాదు, గేట్ దగ్గర వచ్చే వాళ్ళని ఆపాలి. అలాంటివి ఏమైనా చేయమని. అలా ఆపకే ఇక్కడ దాకా తెచ్చాం వీళ్ళని. నేను చెప్పేది నువ్వు ప్రొడక్షన్ లో జాయిన్ అయిపో, టీమ్ లీడర్ కన్నా ఎక్కువ వస్తుంది ఇక్కడ. ప్రదీప్ అన్న నాకు నీళ్ళు కావాలి. అన్నా ప్రొడక్షన్ కి వాటర్ ఇవ్వమా. ప్రొడక్షన్ మా కాఫీ ఎక్కడ? మేము అప్పుడే అడిగాం కాఫీ. నేను అడిగాను, పూర్ణ అడిగింది కాఫీ. కొంచెం టైం. మేము ఓన్లీ టీ పొడి అవే కాదు, మా ప్రేమ ఆప్యాయత అభిమానం అన్ని కల్పిస్తాం. ఇది ఎక్కడేసుకోవడానిక? వాళ్ళకి ఏదో 5 నిమిషాల పనిష్మెంట్ మీరేంటి ఇలా ఫిక్స్ అయ్యారు? దానికంటే ఇదే బాగుంది. ఏంటది? ఏం చదువుతారు మీరు? అది ఏం ఇస్తున్నారు చెప్పండి. మీకు ఏం కావాలో చెప్పండి, అదే ఇస్తాం. మీరు ఇస్తే నేను చెప్తా. ఫ్రూట్ జ్యూస్. నేను అడిగింది బూస్ట్. సరే బూస్ట్. ఇగో బూస్ట్ ఏరా. అది వాటర్. కింద బూస్ట్ అని రాసుకో. ఎందుకు పనికొస్తారండి మీరు? బూస్ట్ అడిగితే నీళ్ళు ఇస్తున్నారు. మీకేం కావాలి? మీ మొహం చూసి నాకు కడుపు నిండిపోయింది. అదేంటి మీరు తాగనన్నారు కదా? అయితే మీరు తాగేస్తారా? మళ్ళీ ఇందులోనే పెడతాం. ఎవడన్నా అడిగితే మళ్ళీ అదే తీసి. ఏంటి ఈ ప్రొడక్షన్ అక్కడే వర్క్ చేస్తున్నావా? వేరెక్కడే ప్రొడక్షన్ ఇక్కడ రారా మీరు? మాస్టర్ బిస్కెట్ తినండి. మేడం అడిగింది. మేడం కి కాఫీ కావాలంట. మీకేం అవ్వకూడదని దాంట్లో లైట్ శానిటైజ్ చేస్తే.
అట్లీస్ట్ ఇప్పుడు కొంచెం సిగ్గు లేకుండా అక్కడ వెళ్ళి కూర్చో. ఏంటి ఇక్కడ కూర్చోడానికి కూడా మళ్ళీ సిగ్గు ఉండకూడదు మాకు? హలో బాబు, ఒక గ్లాస్ పాలు. నువ్వు ఎప్పుడు వెళ్ళావు? ఇందాక ఆవిడ ఏమంది? సిగ్గు లేకుండా వెళ్ళి కూర్చోమంది. మనకుందా? నువ్వు కూడా నూరు మూసుకుని. మంజుల, ఇట్స్ ఓకే నాన్న, నువ్వు కష్టపడ్డావు డాన్స్ చేసి, ఇట్స్ ఓకే, ఐ అండర్స్టాండ్. వీళ్ళది మాకు రోజు ఉండేది ఇది.